నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి పాలన దారుణ హత్యలు అరాచకాలు చోటు చేసుకున్నాయని బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ మండిపడ్డారు. చెరుకుపల్లి మండలం రాజోలు గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థి ఉప్పాల అమర్నాథ్ గౌడ్ దారుణ హత్య గురై 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చీరాల గడియారం సెంటర్లో టీడీపీ శ్రేణులు అమర్నాథ్ గౌడ్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండయ్య పాల్గొని అమర్నాథ్ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జోహార్ అమర్నాథ్ అంటూ టీడీపీ నాయకులు కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని తెలిపారు. తన అక్కను వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు 14 ఏళ్ల విద్యార్థి ఉప్పాల అమర్నాథ్ గౌడ్ ను వైసీపీ ముఖ్యులు దారుణంగా పెట్రోల్ పోసి హత్య చేశారని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో జరిగిన ఘటనలను ప్రజలు గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. తర్వాత చేద్దాం. చెరుకుపల్లి మండలంలో రేపల్లి నియోజకవర్గంలో వెళ్తూ వస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ అక్కని కొంతమంది పోకిరి ఎదవలో ఇబ్బంది పెడుతుంటే ఆ సందర్భంగా ఈ అబ్బాయి వెళ్ళి అడ్డుకున్నాడు. అడ్డుకున్నటువంటి వాడిని పైశాచికంగా చిన్నపిల్లడు అనేటువంటి వాడు ఏమి అడ్డుకుంటే ఏమైనా కొడతాడా, చంపాడా, కత్తి తీసుకొని పొడిచాడా? అతన్ని తీసుకెళ్ళిపోయి కొట్టేసి చంపి తగలబెట్టారు. సో తగలబెట్టిన వాళ్ళు మరి ఆనాడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేయాలి? ఇది తప్పు. ఒక చిన్న అబ్బాయి అతన్ని చంపడం ఏంటి? ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలి. అక్కడ జరిగింది ఏంటంటే బాధితులు శిక్షించబడ్డారు, నేరస్తులు ఫ్రీగా ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వము ఆనాడు ఈ యొక్క ప్రజల్ని పాలించింది. ఈ విషయాన్ని ప్రజలకు అర్థం కావాలన్న ఉద్దేశంతో ఈ చిన్న అబ్బాయి గురించి కూడా ఇవాళ చెప్పాల్సిన అవసరం వచ్చింది. మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నాటి ప్రతిపక్ష లీడర్గా ఆయన కూడా ఆ ఊరు వెళ్ళి సందర్శించడం, ఆ కుటుంబాన్ని ఆదుకోవడం, ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు ప్రజలకి. అయితే ఇక్కడ మేము చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలోని ఐటీఐ కళాశాలలో ఈ నెల 12న జరిగిన హుస్సేన్ దారుణ హత్య కేసులో నిందితులైన తండ్రి కొడుకులను బాపట్ల జిల్లా చీరాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డీఎస్పీ ఎండి మొయిన్ మాట్లాడుతూ ఈపూరుపాలెంలోని శ్రీ కొమ్మనబోయిన బామ్మనాయుడు ఐటీఐ కళాశాలలో కమిటీ సమావేశం జరుగుతుండగా సమావేశానికి వచ్చిన మాజీ ప్రిన్సిపాల్ అబ్దుల్ సత్తార్, ఆయన కుమారుడు జిలానీ హుస్సేన్ ప్రిన్సిపాల్ శేషయ్యపై కత్తితో దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హుస్సేన్ మృతి చెందినట్లు వెల్లడించారు. ఈపూరుపాలెం ఆటోనగర్ వద్ద నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ ఎండి మొయిన్ పేర్కొన్నారు. ఇది జరిగింది ఇప్పుడు 12 ప్లాన్ చేసుకొని ఆన్లైన్లో ఒక కత్తి కూడా సరే ఆయన కొన్నారు. ఆ కత్తిని ప్రతిరోజు తన వెంట తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. ఆ రోజు 12వ తేదీన ఈ షేక్ అబ్దుల్ సత్తార్ ఎవరైతే ఉన్నారో ఈయన వెళ్ళి ప్రిన్సిపాల్ ఛాంబర్లో కూర్చోవటం జరిగింది. కూర్చున్నప్పుడు ఈ సొసైటీ మెంబర్స్, సొసైటీ ప్రెసిడెంట్ అయినా సరే దీనయ్య, బీరయ్య, అట్లాగే నాతాని అశోక్, కొమ్మనబోయిన రాజమౌళి, అట్లాగే కొంతమంది వచ్చి ఈయన్ని క్వశ్చన్ చేశారు. షేక్ అబ్దుల్ సత్తార్ని, నిన్ను ఆల్రెడీ మనం ప్రిన్సిపాల్ పదవి నుంచి తీసేసాము, శేషయ్య అనే వ్యక్తిని మేము పెట్టాము, ఇప్పుడు నువ్వు ఎందుకు అనవసరంగా వచ్చి ప్రిన్సిపాల్ సీట్లో కూర్చోవడం దేనికి, నువ్వు రాకూడదు అని చెప్పేసి చెప్పడంతో ఇతను ఆగ్రహం చెంది తన యొక్క ఆజమాయిషీ కళాశాల మీద పూర్తిగా పోయిందనే దాని మీద తన కుమారుడితో కలిసి ఎవరైతే తనను క్వశ్చన్ చేయడానికి వచ్చిన ప్రస్తుత ప్రిన్సిపాల్ శేషయ్యని, అట్లాగే సొసైటీ మెంబర్స్లో ఒకరైన షేక్ హుస్సేన్ మీద కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి పొడవడం జరిగింది. దీని మీద వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు బాగా తీవ్రంగా గాయపడిన షేక్ హుస్సేన్ మరియు శేషయ్యలని చీరాల గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఈ సంఘటన మీద పోలీసు వారికి ఫిర్యాదు రాగా పోలీసు వాళ్ళు ఈ
ఈ ఈ ట్రీట్మెంట్ తీసుకుంటూ షేక్ హుస్సేన్ అనే ఆయన చీరాల ఏరియా హాస్పిటల్లోనే చనిపోయారు. అదే రోజు 12వ తేదీనే సంఘటన జరిగిన రోజే చనిపోవడం జరిగింది. తర్వాత తీవ్రంగా గాయపడిన శేషయ్య ప్రిన్సిపాల్ గారిని ఇంకా మెరుగైన చికిత్స కోసం గోరంట్ల హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ కూడా సీరియస్గా ఉండేటప్పుడు అక్కడ నుంచి గుంటూరుకి తరలించి అక్కడ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి పంపించడం జరిగింది. ఈ సంఘటన మీద ఈపురపాలెం పోలీస్ స్టేషన్ వాళ్ళు మర్డర్ కేసు అటెంప్ట్ మర్డర్ కేసు అనేది కేసు రిజిస్టర్ చేశారు. స్పష్టమైన లక్ష్యం, దృఢమైన సంకల్పంతో ప్రతి విద్యార్థి కలలను నిజం చేసుకోవాలి. ఎస్ఐ రాజ్యలక్ష్మి ప్రభుత్వ మహిళా కళాశాల శక్తి సఖి విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం. జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఉత్తర్వుల మేరకు చీరాల ఎస్పీ మోయిన్ మరియు 1 టౌన్ సిఐ సోమశేఖర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ మహిళా కళాశాలలో విద్యార్థులకు శక్తి యాప్ వినియోగం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ఎస్ స్నేహలత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన 1 టౌన్ ఎస్ఐజి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ కళాశాల విద్యార్థుల పట్ల ఆకతాయిల వేధింపులు వారి విద్యాభ్యాసం, మానసిక ప్రశాంతత మరియు ఆత్మవిశ్వాసంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. బస్ స్టాపులు, కళాశాల పరిసరాలు, ప్రజా ప్రదేశాలు లేదా సామాజిక మాధ్యమాలు జరిగే ఈ టీజింగ్, అసభ్యకర వ్యాఖ్యలు, వెంటపడడం, బెదిరింపులు వంటి చర్యల వంటి వేధింపులను సహించకుండా వెంటనే శక్తి యాప్ SOS కి ఫోన్ చేయడం లేదా 112 కి ఫోన్ చేయడం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ప్రతి విద్యార్థిని తన భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండడంతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ మహిళల గౌరవాన్ని కాపాడే బాధ్యతను గుర్తించి వేధింపుల రహిత విద్యా వాతావరణాన్ని నిర్మించేందుకు సహకరించాలి. సెకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉషారాణి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సమయపాలన, ఆత్మరక్షణ నైపుణ్యాలను కూడా పెంపొందించుకోవాలని సూచించారు. సమాజంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ చట్టాలపై అవగాహన కలిగి తమ హక్కులను తెలుసుకోవడం ఎంతో అవసరమని వివరించారు. ఈ కార్యక్రమం శక్తి టీం ఇన్ఛార్జ్ ఎస్ఐ హరిబాబు, శక్తి టీం కానిస్టేబుల్ కె సుబ్బారావు, శక్తి విభాగం ప్రతినిధులు కె ఉషారాణి, లక్ష్మి, కె శిరీష, సుకన్య, DBRC స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి వి భగవాన్ దాస్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమంలో భాగంగా చీరాల DSP మోయిన్ కలిసి సైబర్ నేరాల నియంత్రణ, బాధితుల నగదు రికవరీ ప్రక్రియలో మెరుగైన దర్యాప్తు, కేసుల అధ్యయనం మరియు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతూ బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశానుసారం ప్రతి సోమవారం ప్రజల్లో ఉన్న వివిధ సమస్యలకు సంబంధించి ప్రతి వారం ఒక సమస్యను తీసుకొని జనతా వార్డు పేరున ఆయా శాఖలకు సంబంధించి వారికి మనం వినతి పత్రాలు సమస్యల ద్వారా తెలియజేస్తున్నాము. ఈరోజు అందులో భాగంగా ఈరోజు సైబర్ నేరాల గురించి చీరాల DSP గారికి సైబర్ నేరాల యొక్క కట్టడి చేయమని కోరుతూ వారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం డిజిటల్ యుగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది. అంతే వేగంగా సైబర్ మోసగాళ్లు బాగా పెట్టరేగిపోయి సామాన్యుల నుంచి అసామాన్యుల వరకు మోసం చేస్తూ దగ్గర గత సంవత్సరం 1000 కోట్ల దాకా మోసం జరిగింది. దాంట్లో 250 కోట్లు మాత్రమే ఫ్రీజ్ చేయగలిగారు. కానీ జనానికి ఇచ్చింది మాత్రం ఒక 4 కోట్లు మాత్రమే. అంటే సుమారు ఒక 0.5% మాత్రమే రికవరీ చేయగలిగారు. దీనికి కారణం అడిగితే వాళ్ళకి వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే తగినంత సిబ్బంది లేనందువల్ల మేము చేయలేకపోతున్నాం అని చెప్పి పోలీస్ శాఖ వారు చెప్తున్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించి పోలీస్ శాఖలో సైబర్ నేరగాళ్లకు సంబంధించిన ఉద్యోగస్తులను ఎక్కువ మందిని రిక్రూట్మెంట్ చేసి జనాలకి అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాట్లు చేస్తూ జనం మోసపోకుండా చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. అలాగే DSP గారిని మేము ఏదన్నా అవగాహన సదస్సు, ఈ సైబర్ నేరంపై అవగాహన సదస్సు కనుక ఏర్పాటు చేస్తే మేము మా వంతు సహకారం ఇస్తామని చెప్పడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. వారికి మా కృతజ్ఞతలు. అలాగే ప్రజలు కూడా ఏ లింకులు వస్తే ఆ లింకులు ఓపెన్ చేసి వాటిని నొక్కి వాటి ద్వారా మీ డబ్బులు పోగొట్టుకోకుండా వాటి గురించి అవగాహన పెంచుకోవాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేసి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన బీజేపీ తరఫున ప్రతి వారం సోమవారం నాడు బాపట్ల జిల్లాలో చీరాల జనతా వారధి ప్రోగ్రాం జరుగుతున్నది. వాటిలో వివిధ రకాల సమస్యల మీద పరిష్కారం కోసం దానికి సంబంధించిన అధికారులను కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఆ భాగంలో సైబర్ నేరగాల గురించి మన జిల్లాలో మన DSP గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా సహకరించి సైబర్ నేరగాల గురించి వివరించినప్పుడు వారు కూడా మాకు సహకరించారు. మేము వారికి సహకరిస్తామని చెప్పాం. ఇప్పుడు అలాగే జనాలు కూడా ప్రజల్లో వచ్చిన ప్రతి ఒక్క లింకులు, డిజిటల్ అరెస్టులని, అలాగే డిజిటల్ స్కామ్లని, డిజిటల్ సంబంధించిన ఇంకా లింకులు పంపించి మీకు ఆర్డర్ చేయకపోయినా మేము వచ్చింది అని చెప్పి ఇట్లాంటి కొన్ని లింకులు వస్తున్నాయి. జనాలు కూడా అవేర్నెస్ తెచ్చుకొని చాలా ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. ఆ లింకులు ఏమి క్లిక్ చేయకుండా, ఎవరికి భయపడకుండా, ఏమైనా ఉన్నా కూడా పోలీసు వారి శాఖ వారికి
వాళ్ళకి తెలియపరచవలసిందిగా కోరుచున్నాము. ఇలాగ ప్రతి వారం ఏదో ఒక సమస్య మీద జనతా వారి ప్రోగ్రాము మేము జరుపుతున్నాము. అలాగే ఈ రోజున డిఎస్పీ గారు చెప్పిన వాటికి అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాము. వారు కూడా సహకరించారు, మేము కూడా సహకరిస్తామని చెప్పాము. ధన్యవాదాలు. ఇవి ఆర్కే న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే. చీరాల ప్రజల చిరకాల కోరికైన ఫైర్ స్టేషన్ గేటు వద్ద ఆర్ఓబీని ఎట్టకేలకు మంజూరు చేయించేందుకు ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య గారు అసెంబ్లీలో తన గళాన్ని గంభీరంగా వినిపించి ఆయన నిరంతర కృషి సల్పారు. దీనితో ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మంజూరై ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయని, ఎదురుచూపులు ఫలించాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. దాదాపు మా నియోజకవర్గంలో 2,50,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. అయితే కోల్కతా నుంచి మద్రాసుకి వెళ్ళేటువంటి ప్రధానమైన రైల్వే మార్గం మా నియోజకవర్గంలో వెళ్తుంది. ఇక్కడ భారత రోడ్డు రవాణా శాఖ వారు మాకు ఒక ఫ్లైఓవర్ని శాంక్షన్ చేశారు. అది మాకు చేసిన తర్వాత కాంట్రాక్ట్ స్టేజ్లో ప్రజాప్రతినిధులు కానీ అక్కడ ఎవరిని కూడా కాంటాక్ట్ చేయకుండా, ఎవరికి ఏ విషయం చెప్పకుండా మా ఫ్లైఓవర్ని వేరే ప్రాంతానికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆందోళన ఉన్నారు. ఇది ఆ శాఖ వారు ఒకసారి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని తిరిగి ఆ ఫ్లైఓవర్ ఇస్తే తప్ప అక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు 3 లైన్లు వచ్చినాయి, 4వ లైన్ కూడా ట్రాక్ వేస్తున్నారు. మరి ప్రజలు కూడా దాదాపు 20 కిలోమీటర్లు టోటల్గా ఈ యొక్క ప్రజలు అటువైపు ఇటుపోయి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. స్వర్గీయ దగ్గుపాటి రామానాయుడు గారు 1999లో ఒక ఫ్లైఓవర్ ఇచ్చారు. ఆ టైంలో అది తప్ప ఇక మా దగ్గర ఏ ఫ్లైఓవర్ లేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని తమ ద్వారా తెలియజేస్తున్నాను. గతంలో చీరాల పట్టణంలోని ఫైర్ స్టేషన్ లెవెల్ క్రాసింగ్ నంబర్ 243 వద్ద ఆర్ఓబీ నిర్మాణానికి కేంద్ర రోడ్లు, రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ 44 కోట్లు మంజూరు చేశారు. అయితే గత పాలకుల నిర్లక్ష్యంతో మంజూరైన ఆర్ఓబీని రద్దు చేసి ఆ నిధులు గుంటూరు, నల్లపాడు రైల్వే మార్గంలోని శంకర్ విలాస్ వద్ద ఆర్ఓబీ నిర్మాణానికి మళ్లించబడ్డాయి. దీంతో చీరాల ప్రాంత ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ పరిస్థితిని గుర్తించిన ఎమ్మెల్యే మాలకొండయ్య గారు ప్రెస్టీజియస్ గా తీసుకుని అసెంబ్లీ సాక్షిగా తన గళాన్ని కేంద్రానికి వినిపించేలా చేశారు. ధన్యవాదాలు అధ్యక్ష. నేను ఒక ఆర్ఓబీ గురించి ప్రస్తావన చేయదలుచుకున్నాను. గత 10 సంవత్సరాలుగా కష్టపడి చీరాల్లో ఒక ఫ్లైఓవర్ని అప్పుడున్నటువంటి వాళ్ళు సాధించుకుంటే అది టెండర్ స్టేజ్లో దాన్ని గుంటూరు తీసుకెళ్లిపోయారు. మళ్ళీ ఇప్పుడు గతశక్తి ప్రోగ్రాం కింద ఒక ఫ్లైఓవర్ శాంక్షన్ అయిందని చెప్తున్నారు. ఒకవేళ ఫ్లైఓవర్ శాంక్షన్ అయినట్టుగా కానీ అయితే ఎప్పుడు ప్రారంభిస్తారనేది మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నాను. అలాగే అన్ని ప్రాంతాల్లో గేట్లు ఉన్నప్పటికీ కూడాను చీరాల్లో ఎక్కువ మంది ఈ యొక్క రైల్వే లైన్ ద్వారా చాలా యాక్సిడెంట్ల ద్వారా ఎక్కువ మంది చనిపోతున్నారు అన్న విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఎప్పుడు ప్రారంభిస్తారు, ఏం జరిగిందన్న విషయాన్ని ఒకసారి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేయడం కోసం ఈ యొక్క ప్రశ్న వేస్తున్నాను. సేతుబంధం పథకం క్రింద మంజూరై అనంతరం రద్దు చేయబడిన ఆర్ఓబీని మళ్లీ చీరాలకు తీసుకురావడానికి ఆయన విశేష కృషి చేశారు. ఎమ్మెల్యే కొండయ్య గారి నిరంతర పట్టుదల, చిత్తశుద్ధి ఫలితంగా రైల్వే శాఖ నిధులతో చీరాల ఫైర్ స్టేషన్ లెవెల్ క్రాసింగ్ నంబర్ 243 వద్ద ఆర్ఓబీ నిర్మాణానికి రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారు ఆమోదం తెలిపారు. చీరాల పట్టణ అభివృద్ధికి, ట్రాఫిక్ సమస్యల శాశ్వత పరిష్కారానికి, ప్రజల భద్రతకు ఎంతో ఉపయోగపడనున్న ఈ ఆర్ఓబీ మంజూరుతో ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరబోతోంది. ఈ విజయానికి కారణమైన శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య గారికి చీరాల ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.